హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉపదేశామృతం 3వ శ్లోకం చర్చించుకోవడానికి మీ అందరూ విచ్చేసినందుకు. మనం ముందు మంగళాచరణ చేసుకొని ఈ యొక్క ముఖ్యమైన శ్లోకాన్ని గురించి దాని అర్థం తాత్పర్యం ప్రభుపాద ద్వారా ఇచ్చిన విషయాలన్నీ చర్చించుకుందామంట. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. ముందుగా మనము మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరద్విషే నమః. हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం చర్చించుకునేది 3వ శ్లోకం. మొదట శ్లోకాన్ని చూద్దామంట. ఉత్సాహాన్నిశ్చయాద్ ధైర్యాత్ తత్తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. మన యొక్క భక్తి ప్రసిద్ధి అంటే సక్సెస్ఫుల్ విజయం సాధించాలి అంటే షడ్భిర్భక్తి, ఈ 6 విషయాలు మనం పాటించాలి. ఈ 6 విషయాలను మనం గుర్తుంచుకోవాలి. 6 సూత్రాలు ఈ యొక్క శ్లోకంలో ఇచ్చారు. అన్నిటికైనా చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకాస్. ఉత్సాహాన్ నిశ్చయాత్ ధైర్యాత్. ఒకటి ఉత్సాహం అంటే భక్తిలో మనకు ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం అంటే ఏంటి దాని విషయం కూడా మనం చర్చించుకుందామంట. నెక్స్ట్ వచ్చేసి నిశ్చయాత్. నిశ్చయాత్ అంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది, నిశ్చయంగా ఉండాలన్నమాట. ఏమాత్రం అనుమానం లేకుండా ఫుల్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ది ఎంతూజియాజం ఉత్సాహం, సెకండ్ది నిశ్చయాత్ అంటే కాన్ఫిడెన్స్. నెక్స్ట్ ధైర్యాత్. ధైర్యాత్ అంటే మనం ఓపికతో ఉండాలన్నమాట. బీయింగ్ పేషెంట్, ఓపిక అనేది అవసరం. తత్తత్కర్మ ప్రవర్తనాత్. తత్తత్కర్మ ప్రవర్తనాత్ అంటే మనం కర్మలు చేస్తూ ఉండాలి. ఎలా? నియమితంగా నియమాల్ని అనుసరిస్తూ భక్తిలో కొన్ని కర్మలు చేస్తూ ఉండాలి. ఎలాగా అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణు, అలా నవవిధ భక్తి ఉంది కదా, రకరకాలుగా మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం భక్తిలో. దాని గురించి కూడా ఇవన్నీ మనం విస్తృతంగా చర్చించుకుంటాము. ముందు శ్లోకం చూస్తున్నాము. నెక్స్ట్ సంగత్యాగాత్ అంటే భౌతిక సంఘం ఉంటుంది కదా, అంటే ఎవరైతే అభక్తులో ఒక సంఘం త్యాగం చేయడం.
నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 6వది సతోవృత్తే. సతోవృత్తే అంటే మన ఆచార్యులు పాటించిన జీవించిన జీవన విధానాన్ని, అలాంటి వాళ్ళు పాటించిన భక్తిని ఎలా వాళ్ళు పాటించారు వాళ్ళ జీవితంలో, ఆ విషయాలు మనం తెలుసుకొని తద్వారా వాళ్ళ అడుగుజాడల్లో అనుకరించడం కాదు, వాళ్ళని మనం ఇమిటేట్ చేయకూడదు, కానీ అనుసరించాలన్నమాట. వాళ్ళు ఏమి మనకు చెప్పారు, మనం వాళ్ళ జీవితంలో ఎలా వాళ్ళు భక్తిని పాటించారనే విషయం ద్వారా మనం తెలుసుకొని అనుసరించాలి. ఎలా అనేది కూడా మనం ఈరోజు చర్చించుకుంటాం. సో ఇవి తప్పకుండా, ఈ 6 సూత్రాలు విజయం తప్పకుండా మీకు సాధించి పెడతాయని భక్తిలో ఇక్కడ మనకి శ్రీల రూప గోస్వామి పాదువారు, అదే మన ఆచార్యులు చెప్తున్నారనమాట. సో మొదటిది ప్రభుపాద వారు స్టార్ట్ చేస్తారు కదా, మనకి భక్తిని ప్రభుపాద వారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చినప్పుడు డివోషన్ అని ట్రాన్స్లేట్ చేయలేదు, డివోషనల్ సర్వీస్ అని ట్రాన్స్లేట్ చేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ ప్రభుపాద వారు మొదట్లోనే రాసేస్తారు, ఏదో భక్తి అంటే అదేదో సెంటిమెంట్ కాదు, అదేదో భావం, అంటే అదొక రకమైన ఉంటుంది, వీ హ్యావ్ ఫీలింగ్. ఇదేంటంటే సెంటిమెంటల్ స్పెక్యులేషన్ కాదు, లేకపోతే ఇమాజినేటివ్ ఎక్స్టసీ, ఇది కల్పితంగా ఊహించుకొని, లేకపోతే అటువంటి ఊహాగానాలపైన మన భావనలు ఏర్పరచుకునే అటువంటి భావన కాదు ఇది. ఇట్స్ సబ్స్టెన్స్ ఈజ్ ప్రాక్టికల్ యాక్టివిటీ. అసలైన విషయం ఏంటి అంటే భక్తిలో ప్రాక్టికల్ యాక్టివిటీ అంటే మనము అలా ఏదో ఒకటి చేస్తామన్నమాట. ప్రాక్టికల్లో ప్రత్యక్షంగా కొన్ని కార్యాలు మనం నిర్వహిస్తాం, అలా ఊరికే కూర్చొని కలలు కంటూ ఉన్నాం అన్నమాట. ఆ విషయాలు కూడా మనకు ప్రభుపాద ద్వారా అదే చెప్తున్నారు. అందుకనే ప్రభుపాద ద్వారా డివోషనల్ సర్వీస్ అంటే అక్కడ డివోషన్ ఉందంటే సర్వీస్ ఉంటుందన్నమాట. అది మనకు భక్తిరసామృత సింధులో శ్రీల రూప గోస్వామి వారే ఈ శ్లోకాన్ని ఇస్తారు, భక్తి యొక్క అర్థం ఏంటి అని. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. సో ఈ యొక్క భక్తి యొక్క ఉత్తమమైన భక్తి ఎలా ఆచరించుకోవాలి, దాని అర్థం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. అది మనం కృష్ణుడికి అనుకూలంగా ఏమాత్రం వేరే ఉద్దేశం, కర్మ జ్ఞానంతో, లేకపోతే మన స్వార్థంతో మిళితమైన ఏ రకమైన ప్రభావం లేకుండా నిస్వార్థపూరితంగా, ఏ రకమైన వేరే ఆశ, స్వార్థం, వేరే ఆలోచన, అలా ఉద్దేశం లేకుండా ఓన్లీ భగవంతుడికి అనుకూలంగా ఆయన్ని సంతృప్తిపరచడానికి చేసేదే భక్తి అన్నమాట. సో ఇదొక కల్టివేషన్ అన్నమాట. కల్టివేషన్ అంటే మనం ఏదో ఆచరణ చేస్తూ మనం ఈ భక్తిని పెంపొందించుకుంటాం అన్నమాట. అంటే అలా కూర్చొని కలలు కంటూ ఉంటే మనం భక్తిలో ఉన్నతి సాధించము, కానీ ఏదో ఆచరించాలి. అలా ఆచరించి కొన్ని కార్యాలు చేస్తూ ఉంటే అప్పుడు మనం భక్తిలో ఉన్నతి చెందుతాము అని ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకని ప్రభుపాద ద్వారా అంటారు, కొంతమంది ఏదో అక్కడ కూర్చొని ధ్యానంలో కూర్చుంటారు, అలా ధ్యానంలో కూర్చున్నంత మాత్రాన వాళ్ళు భక్తిలో ప్రగతి సాధించలేరు. అది ధ్యానం అంటే ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే ఈ భౌతిక కార్యాలు, భౌతిక విషయాలు, భౌతిక టెన్షన్స్, ఇవన్నిటి నుంచి ఒక ముక్తి చెందడానికి అలా మెడిటేషన్, ధ్యానంలో కూర్చుంటారు కొంతమంది, మౌనవ్రతాన్ని పాటిస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవి ఏదో వీటన్నింటినీ భౌతిక విషయాల నుంచి అది ముక్తి చెందడానికి ఓకే, ఏదో కొంతసేపటి వరకు అది పర్వాలేదు, నడుస్తుంది. కానీ అది భక్తిలో మిమ్మల్ని పైకి తీసుకెళ్ళడానికి అది మార్గం కాదు. మరి ఏంటి మార్గం? ప్రహ్లాద్ మహారాజు మనకు భాగవతంలో చెప్పినట్టుగా అదే తత్తత్కర్మ ప్రవర్తనాత్. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. సో ఈ తొమ్మిది ప్రాసెస్ అన్నమాట డివోషనల్ సర్వీస్లో. ఈ 9 ఏంటంటే మనకు ముందు కూడా చాలాసార్లు చర్చించుకున్నాం భాగవతం క్లాసులో కూడా మనము. శ్రవణం అంటే వినడం, భగవంతుడి యొక్క నామరూప గుణ మహిమల్ని, అలాగే వాటిని మనము కీర్తన చేయడం కూడా, చాంటింగ్,
అలాగే స్మరణ భగవంతుడి అవన్నీ విషయాలు గుర్తు చేసుకోవడం, భగవంతుడి యొక్క పాద పద్మాలు అంటే భగవంతుడికి రకరకాలుగా సేవలు చేసుకోవడం, భగవంతుడికి అర్చ విగ్రహ ఆరాధన చేయడం, భగవంతుడి ముందు ప్రణామాలు అర్పించుకోవడం, భగవంతుడికి సేవకుడిగా ఉండడం, భగవంతుడితో మిత్రత్వం, ఇంకా భగవంతుడి సంపూర్ణంగా ఆత్మనివేదనం అన్నీ సమర్పించుకోవడం లాస్ట్ హైయెస్ట్ స్టేజ్ అనమాట. సో ఇలా మనకున్నాయన్నమాట. సో ఇవి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభుపాదుల వారు. దాని తర్వాత మనం మెల్లిగా మనం ఈ 6 విషయాలను కూడా బాగా చర్చించుకుంటాం అన్నమాట. సో మరి ఇవన్నీ మనము స్టార్ట్ అవుతుంది, మన భక్తి మార్గం అనేది స్టార్ట్ అవుతుంది శ్రవణం నుంచి అనమాట. ఇది తత్తత్కర్మ ప్రవర్తనాతలోకే వచ్చేస్తుంది ఇది కూడా. సో మనము ఎలా భక్తిలో మనము ఆచరణ స్టార్ట్ అవుతుందంటే మనము గురువు దగ్గరికి వెళ్ళి మనం శరణాగతి అయ్యి గురువు దగ్గర నుంచి నేర్చుకుంటాం జ్ఞానం. మనకు ఎలాగైతే భగవద్గీతలో చెప్తారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదీక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సో అలా మనము ఒక గురువు దగ్గరికి వెళ్ళేసి, ప్రామాణికమైన గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన్ని శరణాగతిని సేవలు చేసి తద్వారా ఆయన నుంచి జ్ఞానాన్ని పొంది ఈ విధంగా మనము భక్తి గురించి తెలుసుకోగలం అన్నమాట. ముండకోపనిషత్తులో కూడా అదే చెప్పారు, తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. ఎందుకంటే ఇది గురువుని ఆశ్రయించడం అనేది, గురువు దగ్గర నుంచి ఇలా మనము భక్తి విషయాలు నేర్చుకునేది ఇదే పద్ధతి అన్నమాట. మనకు శ్రీ చైతన్య మహాప్రభువులు కూడా రూపగోస్వామికి చెప్తారు చైతన్య చరితామృతంలో, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తిలత బీజ. సో ఇలా గురు కృష్ణ ప్రసాదే, గురు కృష్ణుడి యొక్క అనుగ్రహం ప్రసాద రూపంగానే మనకు భక్తి లత యొక్క బీజం అనేది మనకు ప్రాప్తిస్తుంది. వాళ్ళు మొత్తం బ్రహ్మాండంలో ఎంతో భాగ్యవంతులైన జీవులు. బ్రహ్మాండే భ్రమితే కోణో భాగ్యవాన్ జీవు. అలా మొత్తం బ్రహ్మాండం తిరిగితే అలాంటి ఒక భాగ్యవంతులైన జీవులు ఎవరో ఒకరు దొరుకుతారనమాట. ఈ భక్తి మార్గాన్ని అనుసరించేది అలా ప్రతి ఒక్కరు. అంటే అందుకే మనం చూస్తాం కదా, ఇప్పుడు ఎంత ట్రై చేసినా మనం కొంతమంది మాత్రమే భక్తి మార్గంలోకి వస్తారు. కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. అలా అందుకే మనం ప్రచారం చేయాలి. అయ్యో తక్కువ మంది వస్తున్నారే భక్తి మార్గంలోకి, 10 మందికి చెప్తే ఒక్కడి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంతే. ఆ ఒక్కడి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అతనే ఇంపార్టెంట్ మనకి. సో మనం ఎప్పుడైనా సరే ప్రయత్నించాలి. ఇక్కడ మనకు చెప్పారు ప్రతి ఒక్కరూ శుద్ధ భక్తులు అయిపోతారని చెప్పలేదు. కొంతమంది భాగ్యవంతులు మాత్రమే ఈ యొక్క భగవంతుడి గురు యొక్క అనుగ్రహం దక్కి వాళ్ళకి భక్తి లత బీజం అనేది వాళ్ళ యొక్క హృదయంలో నాటుతుంది. సో అందుకనమాట. అయినా ప్రతి ఒక్కరికి మనం ప్రయత్నిస్తే వాళ్ళు ఎంతో అంత ఒక్కొక్కరు ఒక్కో లెవెల్ భక్తిని చేసుకోగలరు అనమాట. వాళ్ళు ఎంత లెవెల్ భక్తి చేసుకోగలితే అంత మనం ప్రయత్నించవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ హై స్టాండర్డ్లో ప్రతి ఒక్కరూ మనం ప్రచారం చేసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడే మనం వెంటనే 2 రోజుల్లో శుద్ధభక్తులు అయిపోవాలనేది అలా కోరుకోవడం కొంచెం అది కొంచెం అన్రియలిస్టిక్ అనమాట. అందుకంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, అది చూస్తాం ఈరోజు. ఓపిక అనేది కూడా ఒక ఎలిమెంట్, మనకు ఓపిక పట్టాలన్నమాట. అవన్నీ కూడా చర్చించుకుంటాం ఈరోజు. సో అలా ఎవరైనా సరే నిజాయితీగా భక్తి మనం తెలుసుకోవాలి అని అలా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఇలా భక్తిని స్వీకరించి దాన్ని సరిగ్గా పాటిస్తే అప్పుడు తప్పకుండా వాళ్ళు పురోగతి చెందుతారు. సో దానికి అలా మనం స్వీకరించినాక మనకు భక్తి ఎలాగో లభించింది ఇప్పుడు, అవునా? గురువు ప్రసాదే అనుగ్రహం వలన లభించింది. దాని తర్వాత ఈ 6 విషయాలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మనకి. అందుకే ఆ ఇంట్రొడక్షన్ ఇచ్చేసారు ప్రభుపాదుల వారు. ముందు కావాల్సింది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటి? ఉత్సాహం. ఉత్సాహం అంటే ఎంతూజియాజం, అవునా? మరి ఉత్సాహం అంటే ఏంటి అసలు? మనం ఏ కార్యంలో అయినా ప్రభుపాదులు అంటున్నారు, ఉత్సాహం లేదే మనము అసలు చేయలేము, ముందుకెళ్ళే ఏమి, అవునా? సక్సెస్ అవ్వాలి ఏదైనా ఫీల్డ్ అంటే మనకు ఉత్సాహం ఉండాలి, ఆ ఫీల్డ్ ఏదో ఒకటి చేయాలి అని. అది ఏదైనా సరే, ఒక స్టూడెంట్ చదువుకోవడంలో అయినా ఉత్సాహం ఉండాలి అతనికి. అప్పుడే చదువుకొని పైకి రాగలడు, లేదా చదువుకొని అందులో ఫస్ట్ ర్యాంక్ రాగలడు, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వగలడు. ఉత్సాహం లేకుంటే నిరుత్సాహంగా ఉన్నాడు, ఏమి ఇంట్రెస్ట్ లేకుండా, సో అతను ఏం చేయలేడు ఆ కార్యం, అవునా? సో అలా ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే ఆయనకు ఉత్సాహం ఉండాలి బిజినెస్ చేయాలని ఉత్సాహమే కాదు, చేయాలి కూడా. అలా ఉత్సాహంతో చేయాలన్నమాట. ఒక ఆర్టిస్ట్, ఒక యాక్టరే అనుకోండి, ఆయన యాక్టింగ్ చేయడానికి ఉత్సాహం ఉండాలి.
ఎంత ఉత్సాహం చూపిస్తే కానీ యాక్టింగ్ చేయలేడు అనమాట. ఉత్సాహం లేదు ఇలా ఉన్నాడు అనుకోండి, ఏం డైలాగ్ చెప్పాలి అలా అంటే సరిపోదు కదా. సో ఉత్సాహం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే మనకు భక్తి మార్గంలో కూడా ఉత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్. ఉత్సాహం ఎవరైనా అన్నారనుకోండి, నాకు చాలా ఉత్సాహం ఉంది అంటే ఎలా తెలుస్తుంది మనకి ఉత్సాహం ఉందంటే? ఏదో కార్యం అని చేస్తారు, ఊరికి కూర్చోరు. ఉత్సాహం చాలా ఉంది చేయడానికని ఊరికి కూర్చోరు. ఉత్సాహం ఉంటే వాళ్ళు అది వ్యక్తం చేస్తారు. ఉత్సాహం అనేది వ్యక్తమయ్యే విషయం అనమాట. అది మనకి ఆ ఉత్సాహం యొక్క వ్యక్తం అంటే ఏదో ఒక యాక్షన్, ఒక కార్యరూపం దాలుస్తుంది ఆ ఉత్సాహం. ఆ ఉత్సాహం కారణంగా ఒక వ్యక్తి కార్యాన్ని మొదలు పెడతాడు, ముందుకెళ్తాడు ఆ ఉత్సాహంతో. సో అందుకనే ఉత్సాహం అంటే ఒక కార్యం జరుగుతుందని దాని యొక్క అర్థం. అప్పుడే అది సరైన ఉత్సాహం అని. ఎవరైనా అన్నారు నాకు చాలా ఉత్సాహం ఉంది కానీ ఏం చేయట్లేదు అంటే ఆయనకు ఉత్సాహం లేదనే విషయం అనమాట. మరి ఎవరి కోసం అండి చేయాలి కార్యాలు అంటే అఖిల కృష్ణార్థాఖిల చేష్ట ఎన్నో రకాల చేష్టలు చేయాలి, కార్యాలు చేయాలి. ఇక్కడ మనకు బెంగాలీలో చేష్ట అంటారు, అంటే కార్యం. ఏం కార్యం చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం అన్నట్టు. సో చేష్ట కృష్ణార్థ చేష్ట, కృష్ణ అర్థ అఖిల శ్రేష్ట, అన్ని చేష్టలు మనం కృష్ణుడి కోసం చేయాలి. సో అందుకనే ఇది చాలా డైనమిక్ అనమాట. భక్తి అనేది, జీవితం అనేది డైనమిక్, మనం చాలా యాక్టివ్ ప్రాసెస్ అనమాట. సో మరి ఎలా? కొంతమంది అనుకుంటారు ఇప్పుడు ఇక్కడ భక్తి అంటే ఇదేదో ఇట్ ఈస్ నాట్ వన్ హ్యాస్ టు కన్ఫైన్ ఆర్ నారో వన్స్ యాక్టివిటీస్. కొంతమంది ఆలోచన భక్తి అంటే ఇలాగే ఉండాలన్నమాట, ఇలా ఒక లైన్ గీసేసుకుంటారనమాట, ఇంతే భక్తి అంటే ఇలాగే చేసుకోవాలి అంతే, వేరేలాగా ఏం భక్తి చేసుకోలేము అంటే ఏంటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామంటే, ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు అంటున్నాడు నేను అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాను, అవునా, ప్రతి ఒక్కటి నాకు సంబంధించే ఉంది అంటే ఇక్కడ శ్లోకం వస్తుంది మనకి, ప్రభుపాదులు అదే అంటున్నారు, నథింగ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ. మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు, నేను మొత్తం సర్వంతర్యామి అంటే ప్రతి చోట వ్యాపించి ఉన్నాను నేను. సో అన్నీ నాలో ఉన్నాయి, నేను అన్నిట్లో ఉన్నాను. సో ఆ విధంగా ఇప్పుడు దాన్ని ఏంటంటే అర్థం ఏంటంటే చాలా బాగా ప్రభుపాదుల వారు మంచి ఉదాహరణలు ఇచ్చి మనకు అర్థం చేస్తున్నారు. మనం ఏం ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాదుల వారు. ఏమంటున్నారంటే ఇది మొత్తం మనము గురువు ఒక ఆధీనంలో, గురువు యొక్క ఆదేశానుసారంగా లేకపోతే గురువు యొక్క ఆధీనంలో ఆయన యొక్క సలహా మేరకు లేకపోతే ఆయనను మనం పరామర్శించి ఇవన్నీ చేయాలన్నమాట కార్యాలు. సో ఈ విధంగా గురువు యొక్క అధ్యక్షతలో మనకు కృష్ణుడికి అనుకూలంగా సేవ చేసుకోవాలి. ఇది అన్నమాట భక్తి యొక్క లక్షణం. ఒకవేళ ఒక ఉదాహరణకు చెప్తున్నారు, ఉదాహరణ ఒక డిక్టాఫోన్ ప్రభుపాదులు వారు యూజ్ చేస్తారు. డిక్టాఫోన్ అందులో అన్ని రికార్డ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా వీడియోలు చూస్తుంటే ప్రభుపాదులు వారు డిక్టాఫోన్లో రికార్డ్ చేసి, అంటే మన బుక్లన్నీ భాగవతం అలాగే రాశారు. మరి డిక్టాఫోన్లో రికార్డ్ చేస్తే తర్వాత మన డివోటీస్ కొంతమంది ఆ డిక్టాఫోన్లో రికార్డింగ్ విని టైప్ చేసేవారు. సో ప్రభుపాదులు వారు అంటున్నారు ఈ డిక్టాఫోను నేను ఉపయోగిస్తున్నాను, అవునా, ఇది ఎవరు కనిపెట్టారు? ఎవడో మెటీరియలిస్టు అంటే కర్మి, అదే నేను భక్తుడు కాదు ఈ డిక్టాఫోన్ కనిపెట్టింది, ఎవడో కర్మి కనిపెట్టాడు, అవునా. ఎందుకు కనిపెట్టాడు? మనం ఇలా భక్తిలో భగవంతుడి యొక్క సేవకు ఉపయోగిస్తామనా, లేకపోతే దీని ద్వారా నేను భాగవతం అన్ని రికార్డు చేసి లేకపోతే భాగవతం మన రచించడానికి ఉపయోగిస్తామనా, నేను ఇలా యూజ్ చేస్తాను దీన్ని అని కోరి అతను నిర్మించలేదు. ఆ డిక్టాఫోన్ని ఇంకా ఏవో రకరకాల ఎంతోమంది రచయితలు లేకపోతే ఎవరెవరో ఏదేదో రికార్డు చేసుకోవడానికి, భౌతిక విషయాలు అలాంటివన్నీ కూడా రికార్డ్ చేసుకోవడానికి, ఇంకేవో వ్యాపారం చేసుకోవడానికి లేకపోతే డబ్బులు సంపాదించుకోవడానికి, ఇలా ఎన్నో ఉద్దేశాలతో ఈ యొక్క వస్తువుని కనిపెట్టారు. అతను ఎవరు కనిపెట్టారు? తప్పకుండా చాలా మటుకు ఆయన ఎప్పుడు ఇలా ఆలోచించి భగవంతుడి సేవ కోసమే అనేసి డిక్టాఫోన్ని తయారు చేయలేదు ఆయన. కానీ మనం ఈ డిక్టాఫోను భగవంతుడి యొక్క సేవలే ఉపయోగిస్తున్నాం, అవునా. భగవంతుడి యొక్క కృష్ణ కాన్షియస్ లిటరేచర్ రాయడానికి, ఇలా భగవంతుడి యొక్క
పుస్తకాలు రచించడానికి. మరి దీనికి ఏంటి సంబంధం ఈ ఉదాహరణకి అంటే, ఇప్పుడు డిక్టాఫోను అది ఎలా మరి కృష్ణుడికి సంబంధించింది అంటే, చూడండి అది ఎవరైనా అనొచ్చు ఇది బయట కరిమీలు తయారు చేసింది, దీన్ని ఇది ముట్టుకొని కూడా ముట్టుకోకూడదు, ఇవన్నీ మాయ. ఇది కాదు, అతను ఎవరైనా సరే తయారు చేశాడు, కానీ ఆ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మీకు ఆ డిక్టాఫోన్ దేంతో తయారైనా కానీ ఆ పంచమహాభూతాలతోనే కంప్లీట్గా తయారై ఉంటుంది, అవునా? భూమిర పోనాలో వైరు కమ్మను. సో ఈ డిక్టాఫోన్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ రా మెటీరియల్స్, అది ప్లాస్టిక్ అవనివ్వండి, లేకపోతే అది అల్యూమినియం అవనివ్వండి, ఐరన్ అవనివ్వండి, అందులో ఆ వస్తువులన్నీ కూడా ఈ యొక్క భూమి నుంచే, ఈ యొక్క ప్రకృతి నుంచే లభించినవి. అవన్నీ భగవంతుడు సృష్టించినవే, అంటే అవన్నీ భగవంతుడి నుంచి ఉత్పన్నమైనవి. ఆ విధంగా అలాగే ఆ వ్యక్తి తన తెలివితేటలు ఉపయోగించి తయారు చేశాడు, అవును, కానీ ఆ తెలివి ఇచ్చింది కూడా భగవంతుడే. ఆయన ఒక తెలివి, ఆయన ఒక బుర్ర, ఆయన శరీరాన్ని అన్నీ తయారు చేసింది భగవంతుడే. ఆ వ్యక్తి కూడా భగవంతుడినే సృష్టించాడు ఆయన, అవునా? మమైవాంశ జీవలోక, అన్ని లోకంలో ఉన్న అన్ని జీవులు భగవంతుడి యొక్క అంశాలే. సో అంటే ఆ వ్యక్తి, ఆ వస్తువు అన్నీ భగవంతుడి నుంచే ఉత్పన్నమయ్యాయి. ఎక్కడి నుంచి? మూల కారణం భగవంతుడే. కనుక అది సంబంధం భగవంతుడికి. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి భగవంతుడికి సంబంధించే ఉంది. సంబంధం లేకుండా మొత్తం సృష్టిలో ఏది లేదు భగవంతుడికి. ఆ సంబంధాన్ని మనం చూడాలి, ఆ చూసే దృష్టికోణాన్ని మనం పెంపొందించుకోవాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏది చూసినా కానీ మనం దీనికి కృష్ణుడికి ఏం సంబంధం అనే విషయాన్ని మనము కనిపెట్టగలిగితే, అది తెలుసుకోగలిగితే, ఆ విషయాన్ని చూడగలిగితే, ఆ సంబంధాన్ని మనం చూడగలిగితే దాన్ని కృష్ణ చైతన్యం. ఆ సంబంధాన్ని చూసి ఇప్పుడు దీన్ని కృష్ణుడి సేవలో పెట్టాలి, నేను కృష్ణుడి సేవలో ఉపయోగించాలి. దట్ ఈస్ ద పాయింట్. అదనమాట. దాన్నే మనం కృష్ణ కాన్షియస్నెస్ అంటాము. ఇక్కడ ఏం చెప్పారంటే, ఈ విధంగా భక్తుడు ఈ విధంగా ఒక భక్తుడు అర్థం చేసుకొని ప్రతి ఒక్కటి విషయము, ప్రతి ఒక్క వస్తువు ఈ యొక్క సృష్టిలో అన్నీ నా శక్తి ద్వారానే సృష్టించబడినవి, నాకు సంబంధించినవి, కనుక నా యొక్క సేవలోనే ఉపయోగించవలసి ఉన్నది అనే విషయాన్ని గ్రహిస్తాడు. ఆ విషయాన్ని గ్రహించి తద్వారా తన తెలివిని ఉపయోగించి, కృష్ణ చైతన్యంతో తన తెలివిని ఉపయోగించి ఈ విధంగా అన్నిటినీ భగవంతుడి సేవలో ఉపయోగించి ఇలా ఎన్నో రకాల కార్యాలు చేస్తాడు. దాన్నే ఉత్సాహం అంటారు. ఇది ఉత్సాహం యొక్క అర్థం అన్నమాట, డెఫినేషన్. ఉత్సాహం అంటే కార్యాలు చేయాలి కదా, ఉత్సాహంతో ఏదో కార్యం చేయాలి. ఏం కార్యం చేస్తారు? కృష్ణుడికి అనుకూలంగా, కృష్ణుడిని సంతృప్తిపరచడానికి. ఎలా, ఏమిటి అంటే ఏ వస్తువైనా సరే, ఏదైనా సరే కృష్ణుడి యొక్క సేవలో, కృష్ణుడి ప్రచారానికో, కృష్ణుడి ఎన్నో రకాల సేవలకు మనము ఉపయోగించాలి. దానికి మనం చూపించవలసిన ఉత్సాహం, అది అసలైన ఉత్సాహం. అదే ఉత్సాహం యొక్క అర్థం అని ఇక్కడ మనకు ప్రభుపాల్ వారు వర్ణించారు. సో ఇదండి ఉత్సాహం అంటే. అదేదో జస్ట్ ఒక ఫీలింగ్ కాదనమాట, ఇట్స్ అన్ యాక్షన్. అందుకని ఇక్కడ డిక్టాఫోన్ ఇచ్చారు. మనం ఈరోజు ఫోన్ యూజ్ చేస్తాం అనుకోండి, సపోజ్. సో అలా అనమాట, మనము ఫోన్ యూజ్ చేస్తాం. కానీ మనం ఎందుకు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు, నేను ఇప్పుడు మీకు ఈ క్లాస్ తీసుకుంటాను కదా, ఇది నా ఫోన్ నుంచే తీసుకుంటాను. ఇదే ఫోన్తో నేను ఫోన్లో మాట్లాడతాను, వాట్సాప్ చేస్తాను. ఇప్పుడు మీకు యూట్యూబ్ లైవ్లో క్లాస్ తీసుకుంటున్నాను. సో ఈ ఫోన్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను? ఎందుకు? ఇది అరే మాయ. కొంతమంది అంటారు ఇది మాయ, దీన్ని యూజ్ చేయకూడదు. ఒకసారి నేను బృందావనంలో నాకు గుర్తుంది, నేను మన అకామిడేషన్ దగ్గర నుంచి, అంటే నేను ఉన్న చోటు నుంచి, అంటే టెంపుల్ నుంచి అనుకుంటా, స్టేషన్కి వెళ్తున్నప్పుడు నేను ముందు కూర్చున్నాను అనమాట, ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్నాను. ఆ డ్రైవర్ పక్కన కూర్చున్నాను. నేను స్టేషన్కి వెళ్ళి దారిలో ఫోన్ వచ్చింది, ఫోన్ పికప్ చేసుకొని ఫోన్లో మాట్లాడి ఫోన్ పెట్టేశాను. వెంటనే డ్రైవర్ చూసి, అరే మీరు సాధు, ఇలా ఇదే సేమ్ డ్రెస్లో ఉన్నాను, మీరు సాధు, మీరు ఎలా ఫోన్ యూజ్ చేస్తున్నారు? మీరు ఫోన్ యూజ్ చేయకూడదు అని. నేను ఎందుకు ఫోన్ యూజ్ చేయకూడదు? మేము భగవంతుడి సేవ కోసం ఫోన్ యూజ్ చేస్తామంటే, ఫోన్ యూజ్ చేయకుండా భక్తి చేసుకోవాలి, అదే అసలైన భక్తి. అదేంటి
ఫోన్ యూజ్ చేస్తే ఎందుకు భక్తి చేసుకోలేము అంటే ఫోన్ యూజ్ చేయడానికి భక్తికి సంబంధం ఏంటంటే కాదు, అది ఫోన్ మీరు ఉపయోగించకూడదు. ఫోన్ ఉపయోగిస్తే అది భక్తి మీరు చేస్తున్నది భక్తి కాదు అంటారు. అదనమాట. దీన్ని ఏమంటారంటే నేరో వ్యూ చెప్పాం కదా. నేరో వ్యూ అంటే భక్తి అంటే ఇలాగే ఉంటుంది అని ఒక గీత రాసుకొని పెట్టుకుంటారనమాట. గీత గీసుకొని ఇలా ఇంకా వేరే ఉండదు అనమాట. భక్తి అంటే ఇలాగే ఉంటుందని. సో అలా కొంతమంది వ్యక్తులు అనుకుంటారు. కొంతమంది నేను చూశాను, కొంతమంది భక్తుల్లో కూడా కొంతమంది ఫోన్ అంటే మాయ కనుక ఫోన్ నేను టచ్ చేయను, నేను జీవితంలో ఫోన్ అంటే ముట్టను, అప్పుడే నేను సరైన భక్తి చేస్తున్నట్టు అని కూడా వాళ్ళ లోపల ఏవో రాసుకొని పెట్టుకుంటారు అనమాట. స్క్రిప్ట్స్ వాళ్ళే రచించుకొని పెట్టుకుంటారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. అలా కాకుండా మనకి భగవంతుడి సేవకి ఏది కావాలంటే అది ఉపయోగించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి సృష్టిలో భగవంతుడితో సంబంధం ఉన్న విషయమే. సో మనం ఏంటంటే అదే మనకి చెప్పాలంటే మాయావాదులకు ఒక రకమైన తేడా. మాయావాదులు ఏంటంటే ఇదంతా మాయ మాయ, ఇది కూడా మాయ, ఇది కూడా మాయ, అన్నీ మాయ. సో మనం ఓన్లీ ధ్యానం చేసుకోవాలి అన్నీ వదిలేసి. కానీ మనం అలా కాదు, ప్రతి ఒక్కటి కృష్ణుడికి సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని చూసి మనము అది కృష్ణుడి కోసం ఉపయోగించాలి. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏం చూస్తారంటే అరే ఆ డివోటీ అతను ఫోన్ యూజ్ చేస్తున్నాడా, నాకు కూడా పెద్ద ఫోన్ కావాలి, అతను ఏ పెద్ద ఫోన్ యూజ్ చేస్తున్నాడు, నాకు పెద్ద ఫోన్ కావాలి, అలా నాకు పెద్ద స్మార్ట్ ఫోన్ కావాలి. కానీ నాకు స్మార్ట్ ఫోన్ ఎలా యూజ్ చేయాలో తెలియదు, కానీ నాకు కూడా స్మార్ట్ ఫోన్ కావాలి, ఎందుకంటే ఆ డివోటీ పెద్ద స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు, నేను కూడా యూజ్ చేస్తాను. సో అలా కొంతమంది ఉంటారు. అది ఇంకొక ఎక్స్ట్రీమ్ అనమాట. సో మనము అసలు ఆ విషయం అర్థం చేసుకోవాలన్నమాట. సో మనకి భౌతిక వస్తువులకి ఆసక్తి కాకుండా మనం భగవంతుడి సేవలో అన్ని భౌతిక వస్తువుల్ని ఉపయోగించాలి. సో దాన్ని యుక్త వైరాగ్య అంటారు. ఆ విషయాలు కూడా మళ్ళీ మనము భక్తి రసామృత సింధులో కూడా చర్చించుకుంటాము. సో ఇక్కడ అదనమాట. అంటే మనము భక్తి అంటే ఒక్కొక్కసారి మనము అనుకోకూడదు ఇది భక్తి, ఇలా చేస్తేనే భక్తి అని. ఏదైనా సరే భగవంతుడి కోసం, భగవంతుడికి అనుకూలంగా, భగవంతుడికి సంతృప్తిపరచడానికి, భగవంతుడి యొక్క ప్రచారానికి మనం ఏ కార్యాలైనా చేయొచ్చు. ఆ కార్యాలన్నీ కూడా గురువు మన అధ్యక్షత అంటే మన అథారిటీసు గురువుల ఆధీనంలో మన అధ్యక్షతలో చేయాలంట. మనకి ఇష్టం వచ్చినట్టు తోచినట్టు కాదు అలా. సో యాక్షన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట, అది పాయింట్. సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇంకొకటి 2 ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటాను. దాని ద్వారా మీకు కొన్ని భక్తి అంటే ఎంత యాక్టివ్ ప్రాసెస్ అనే విషయం మీకు అర్థమవుతుందన్నమాట. కొంతమంది ఏమనుకుంటారంటే భక్తి అంటే లైక్ సాధువులు, కొంతమంది ఇలాంటి బ్రహ్మచర్యం కానీ లేకపోతే ఇలా మందిరంకి వచ్చి జాయిన్ అయిపోయి ఉంటారు కొంతమంది. అంటే నాకు ఇంకేం పని చేయాలని లేదు, అందుకనే జస్ట్ హరే కృష్ణ జపం చేసుకుంటా నేను హాయిగా మందిరంలో అయితే ఉంటాను నేను అని. సో కొంతమంది వచ్చేస్తారన్నమాట, ఇక్కడ మందిరంలో ఏం పని చేయాల్సిన అవసరం లేదు, మనం హరే కృష్ణ జపం చేసుకోవచ్చు, సమయానికి ప్రసాదం దొరికిపోతుంది, పడుకోవడానికి ప్లేస్ ఉంటుంది, మనకు కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి, మనం ఏం కష్టపడ అవసరం లేదు, ఓన్లీ హరే కృష్ణ జపం చేసుకొని పడుకోవచ్చు అనేసి అలా భక్తి చేసుకుందాం జీవితాంతం అంతా అనేసి కూడా కొంతమంది వచ్చేస్తూ ఉంటారు అనమాట. సో ఒకసారి అంటే అది సరైన అండర్స్టాండింగ్ కూడా కాదనమాట. మనం అలా లేజీగా సోమరిపోతు జీవితం జీవించడానికి మనం మందిరంలో వచ్చేసి కూర్చోకూడదు అనమాట. అంటే మందిరంలో వచ్చేసి జాయిన్ అవ్వకూడదు. ఒకసారి ఒక ఘటన నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు దయారాం ప్రభు. ఆయన కోల్కతా టెంపుల్ ప్రెసిడెంట్ మరియు బ్యూరో మెంబర్. సో ఆయన ఒకసారి మాయాపూర్ ల్యాండ్స్ అవి చూస్తున్నప్పుడు ఎవరో మన ఇస్కాన్ ల్యాండ్ని ఆక్రమించుకోవడానికి ఏదో కొంచెం ట్రై చేస్తున్నారు అనమాట అక్కడ ఊరు వాళ్ళు. సో ఆయన అన్నాడు మనం వెళ్ళేసి అక్కడ కొంచెం మనం బలం చూపిస్తే వాళ్ళు ట్రై చేయరు, వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు, మనకి మన ల్యాండ్ని ఆక్రమించరు. సో మనకి ఒక 10-20 మందిని తీసుకొని వెళ్ళాలి అక్కడికి, ఎంతమందిని తీసుకెళ్తే అంత పవర్ చూపిస్తే కొంచెం వాళ్ళు మళ్ళీ మన జోలికి రారు, కాబట్టి మనం జస్ట్ అక్కడ వెళ్ళి కొంచెం అలా నించుంటే వెళ్తే సరిపోతుంది అనేసి. సరే ఇప్పుడు మనకి ఇక్కడ టెంపుల్లో ఎవరు ఉన్నారు, టెంపుల్లో బ్రహ్మచారీస్ ఉన్నారు. సో వెళ్ళి టెంపుల్లో బ్రహ్మచారీస్ కన్నా మీరు అందరూ వచ్చేస్తే మనం వెళ్ళేసి కొంచెం అక్కడ ల్యాండ్ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఆక్రమించడానికి ట్రై చేస్తున్నారు, మనం వెళ్ళి అక్కడ కొంచెం మన బలం ఒకసారి వెళ్ళి అక్కడ ఇంతమంది ఉన్నాం మేము ఇక్కడ దీనికి అండగా అనేసి మన వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం అక్కడ వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తే చాలు, వాళ్ళు వెళ్ళిపోతారు, మనకు జోలికి రారని. అప్పుడు ఒక బ్రహ్మచారి అనేసి ఆయన లేచి మేము ఇక్కడ హరే కృష్ణ జపం చేసుకోవడానికి వచ్చాం, ఈ ల్యాండ్ల కోసం, ఈ గొడవల కోసం, ఇవన్నిటి కోసం మాకు టైం లేదు, ఇవన్నీ చేయడానికి మేము జాయిన్ అవ్వలేదు మందిరంలో అని అన్నారనమాట. అంటే ఆయన అన్నారు మరి సరే మీరు జపమే చేసుకోవాలి కదా,
మీరు జపం చేసుకోవాలనుకుంటే మరి మందిరంలో ఏం అవసరం లేదు, మందిరం ఏం అవసరం లేదు. మీరు హాయిగా బయట చెట్టు కింద కూర్చొని ఎక్కడైనా జపం చేసుకోండి. చెట్టు కిందనో లేకపోతే ఎక్కడ గంగా నది ఒడ్డుననో ఎక్కడైనా కూర్చొని మీరు జపం చేసుకోండి. మీకు ఇక్కడ ఒక బిల్డింగు, ఒక రూము, దానికి లైటు, ఫ్యాను, మళ్ళీ టైంకి హాట్ వాటరు, కోల్డ్ వాటరు, ట్యాప్లో తిప్పగానే నీళ్ళు కావాలి. మళ్ళీ అలాగే మరి మీకు టైంకి ప్రసాదం పొద్దున్న 9 o'clockకి టైం మీరు కూర్చోగానే మీ ప్లేట్లో ప్రసాదం వచ్చి పడాలి. సో అలా మీరు సమయానికి ప్రసాదం కావాలి, మీకు సరైన వసతులు కావాలి ఉండడానికి. మరి ఇవన్నీ కావాలన్నప్పుడు మరి మీకు ల్యాండ్ కావాలి కదా, ల్యాండ్లోనే కదా మీరు ఉండవలసింది, మందిరం కూడా కట్టింది కూడా ల్యాండ్లోనే కదా. సో మరి ఇవన్నీ కావాలి వస్తువులు అంటే ఇవి కూడా, ఈ కార్యాలు కూడా మనం భక్తిలో చేయవలసి వస్తుంది భగవంతుడి కోసం. ఎందుకంటే మనకి ప్రభుపాల ద్వారా మందిరం ఎందుకు కట్టారు? చెట్టు కింద కూర్చున్నాను అనుకో, ప్రభుపాల ద్వారా నేను చెట్టు కింద కూర్చున్నాను అనుకో, ఎంతమంది వస్తారు ఇక్కడికి? వచ్చిన వాళ్ళు ఎంతమంది కూర్చోగలరు? లేకపోతే ఎంతమంది నా దగ్గర నుంచి లెక్చర్ వినడానికి వస్తారు? ఒకవేళ నేను అలా ఒక మందిరాన్ని, మంచి భవ్యమైన మందిరాన్ని కడితే అక్కడ చాలామంది వస్తారు, మందిరం భగవంతుడికి దర్శనం చేసుకోవచ్చు. అలాగే మనం అందరి ఒక దగ్గర వచ్చి ఈ యొక్క కృష్ణ కథామృతాన్ని శ్రవణం చేసుకోవచ్చు, భక్తి మార్గాన్ని అనుసరించవచ్చు, భక్తుల యొక్క సాంగత్యాన్ని పొందవచ్చు. ఇలా భక్తి కార్యాలు చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని ఈ మందిరాలు కట్టారనమాట. కానీ ఈ మందిరాలు కట్టడానికి కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చింది ప్రభుపాల వారికి. అలాగే ఈ మందిరాలు మెయింటైన్ చేయడానికి ఇప్పుడు కూడా, ఈరోజు కూడా ఎంతోమంది వాళ్ళ శిష్యులు వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. సో ఇవన్నీ కూడా భక్తిలోనే ఒక పార్ట్ అన్నమాట. సో ఎందుకంటే మనం ఇంకా బద్ధజీవులం కనుక, ఇప్పుడు గోస్వామిలు ఉన్నవారు, ఇప్పుడు రూపగోస్వామి ఉన్నారు. ఆ రూపగోస్వామి వారు మరి ఇప్పుడు వాళ్ళ లైఫ్ మీరు చూసారనుకోండి. అందుకే ఆచార్యస్ లైఫ్స్, ప్రభుపాద్ లైఫ్, వీళ్ళందరి నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. భక్తి అంటే ఏదో హరే కృష్ణ జపం చేయడం కాదు, ఎన్నో కార్యాలు ఉంటాయని. సో దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు కూడా రోజుకి ఎన్నో నామాలు జపించేవారు. మనకన్నా 16 మాలల కన్నా ఎక్కువ నిరంతరం 24 hours కృష్ణుని నామాలు కౌంట్ చేసుకుంటూ జపించేవారు మన గోస్వాములు కూడా. అలాంటి రూపగోస్వామి వాళ్ళు ఎక్కడుండేవారు? చెట్టు కింద ఉండేవాళ్ళు. వాళ్ళు శుద్ధ భక్తులు, వాళ్ళకి పెద్ద రూము, లైట్, ఫ్యాన్ కూడా ఏం అవసరం లేదనమాట. సో వాళ్ళు చెట్టు కింద ఎక్కడైనా కూర్చొని చేసుకున్నారు. కానీ అక్కడ కూర్చొని కూడా ఈ పుస్తకాలు రాశారు. ఇప్పుడు మనం చదువుకుంటాం, పుస్తకాలు ఉన్నాయి కదా, చూడండి వాళ్ళ డ్రెస్సింగ్ చూసారా? యాక్చువల్లీ వాళ్ళు కోపిని వేసుకొని ఉంటారు, కానీ మనకు కొంచెం ఇంకా క్లాత్ వేసారు. కానీ అంత సింపుల్గా చెట్టు కింద కూర్చొని రాస్తున్నారు. సో పుస్తకాలు రాయడమే కాదు, వాళ్ళు మొఘల్ సామ్రాజ్యం, అప్పుడు అంతా మొఘల్ సామ్రాజ్యం నడిచేది. అప్పుడు అక్బరు వీళ్ళందరూ పాలించేవారు. అక్బరే పాలించేవాడు అక్కడ ఢిల్లీలో. పక్కనే వీళ్ళు బృందావనంలో ఉన్నారు. అక్కడ మొఘల్ కాలంలో పక్కన అక్బర్ అంటే అక్బర్ ఇంకా వేరే వాళ్ళు ముస్లిం రూలర్స్ అందరూ పాటిస్తున్న సమయంలో బృందావనంలో పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టారు. ఈ రోజు కూడా మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. రాధా మదన్ మోహన్ టెంపుల్ కానీ, గోపీనాథ్ టెంపుల్ కానీ. సో ఈ విధంగా మరి మన ఆచార్యులు కూడా ఎన్నో కార్యాలు చేశారు. మరి లైఫ్ చూస్తే అసలు జీవ్ గోస్వామి పాద్ కానీ వీళ్ళందరూ కూడా, వీళ్ళు ఎంతో భగవంతుడి కోసం సేవ, ప్రచారం, పుస్తకాలు రాయడం, ఎన్నో ఇప్పుడు అన్ని లుప్తమైన స్థలాలన్నింటినీ కూడా వాళ్ళే బయటకు తీసి అక్కడ అన్ని పునఃస్థాపన చేశారు, భగవంతుడి లీలా స్థలాలని బృందావనంలో. సో ఎన్నో కార్యాలు చేశారు. మళ్ళీ ప్రభుపాదుల వారు కూడా, మనం ప్రభుపాద్ లీలామృత్ చూస్తే మీరు కొంతమంది చదువు ఉంటారు. యాక్చువల్లీ తెలుగులో నాకు తెలిసొచ్చింది ఏంటంటే ప్రభుపాద్ లీలామృత్ ఫుల్ పెద్ద వర్షన్ లేదని, ఓన్లీ చిన్న వర్షన్ ఉందనేసి, సమ్మరైజ్డ్ వర్షనే, ఒక ఇంత బుక్లో సంథింగ్ ఉంటుంది. యాక్చువల్లీ ప్రభుపాద్ పెద్ద వర్షన్ ఉంది, అంటే ఫుల్ ఫ్లెడ్జ్ లీలామృతం, అందులో విస్తృతంగా ఉంటుంది. కానీ రెండిట్లో ఈ లీల ఉంటుంది. జుహు టెంపుల్ మందిరం ఎలా స్థాపించారు ప్రభుపాద్ వారు, ఎంతో కష్టపడి అతను చీట్ చేయాలనుకుంటున్నాడు, మోసం చేయాలనుకుంటున్నాడు. మనకి ఎవరైతే ల్యాండ్ అమ్మి తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొని మొత్తం మనని డబ్బులంతా లాగేసుకోవాలని, ల్యాండ్ అంతా లాగేసుకోవాలని మిస్టర్ నాయర్. సో అప్పుడు ప్రభుపాల్ వారు ఎంతో తెలివితో, యుక్తంతో ఆయన మొత్తం చాలా కష్టపడి ఫైట్ చేసి ఎంతో కష్టపడి ఆ మందిరాన్ని స్థాపించారు. అవునా? సో ప్రభుపాల్ వాళ్ళు అలాగే అనుకొని ఇవన్నీ ఏంటి, మనం ఓన్లీ హరే కృష్ణ జపం చేసుకుంటే అయిపోతుంది అనుకుంటే మనకి ఈరోజు ఈ విధంగా మనము భక్తి మార్గానికి వచ్చే వాళ్ళమే కాదు. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్ మందిరాలు స్థాపించడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఒక ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఎంతోమందికి ప్రచారం జరగడానికి అది ఒక మంచి ఫెసిలిటీ క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో అందుకనే ఇవన్నీ కూడా భక్తి కార్యాలే. ఇక్కడ ప్రభుపాదులు ఎలా చెప్తున్నారు, డిక్టాఫోన్ ఇది యూస్ చేస్తున్నాం, ఇది ఉత్సాహం, ఇది భక్తి.
సో నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. ఇలా ప్రతి విషయం వస్తువు కానీ కృష్ణుడికి సంబంధంగా మనం అర్థం చేసుకుని దాన్ని కృష్ణుడి సేవలో యుక్తపరిస్తే దాన్ని అసలైన వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే ఏదో అన్నిటినీ త్యాగం చేసేసి నేను అన్ని త్యాగం చేసేసాను, ఏంది నువ్వు త్యాగం చేసేది, అది తప్పు. నువ్వు ఎలా త్యాగం చేయగలవు? అసలు నీకేముందని నువ్వు త్యాగం చేయగలవు? నీదేముందని? అంతా భగవంతుడిదే. సో నువ్వేం త్యాగం చేయలేవు. అదనమాట అసలైన త్యాగం అంటే, అసలైన వైరాగ్యం అంటే నువ్వు ఏమీ త్యాగం చేయలేవు. ఎందుకంటే నాది ఏం లేదు, ఈ శరీరం కూడా భగవంతుడు ఇచ్చిందే, నాకు నా దగ్గర ఉన్న అంత ఆస్తి సంపద ఏదైనా ఉంటే కూడా అంత భగవంతుడి అనుగ్రహం, అంటే భగవంతుడు నాకు ఇచ్చిందే. సో నేను ఓన్లీ కేర్ టేకర్ అంతే. సో ఎలా సరైన కేర్ టేకింగ్ అంటే ఏంటి? అది భగవంతుడి సేవలో ఉపయోగించడం. సో భగవంతుడి సేవలో దాన్ని ఉపయోగిస్తే మన దగ్గర ఉన్నవన్నీ కూడా అది అసలైన వైరాగ్యం అన్నమాట. సో అది అసలు సరిగ్గా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇవన్నీ కృష్ణుడికి సంబంధించినవి, కృష్ణుడి సేవలో ఉపయోగించాలి అని. సో అలా అన్నమాట. అందుకనే మనము ఈ విషయాలు అర్థం చేసుకోవాలన్నమాట. కానీ ఇప్పుడు మనం కార్యాలు చేయాలి అంటున్నాం కదా, దానికి ఇంకో 2 లక్షణాలు కూడా ఉన్నాయి. కార్యాలు చేయాలి కరెక్టే, కానీ అవి చేసేటప్పుడు మనం ఓపికగా ఉండాలంట. అంటే చేసిన వెంటనే రిజల్ట్ వచ్చేసిందా ఓపికగా ఉండాలి. ఎలా అంటే ప్రభుపాల్ వారు స్వయంగా చెప్తున్నారు, ఈ కృష్ణ భావనామృత సంఘం ఒంటి చేత్తో నిర్మించబడింది. ఆ ఒంటి చేతి ఎవరిది? శ్రీల ప్రభుపాల్ వారిది. ఆయన ఒంటి చేత్తో నిలబెట్టారు. అంటే ఒంటి చేత్తో ఈ యొక్క ఇస్కాన్ని స్థాపించారు ప్రభుపాల్ వారు. ఆయన ఇక్కడ నేనే స్థాపించానని చెప్పుకోవట్లేదు, కానీ ఆయన ఒక ఉదాహరణ ఇస్తున్నారు. మరి ఉదాహరణ ఎందుకు ఇస్తున్నారంటే ఆయన ఏమంటారంటే మనకు ప్రభుపాల్ వారు, నేను స్టార్టింగ్లో ఎంతో ప్రయత్నం చేశాను. ప్రభుపాల్ వారికి ఆయన గురువు ఆయనకి ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చారు? 1922లో 1902లో ఆయనకు ఆజ్ఞిస్తే ప్రభుపాద్ వారు అది ఎప్పుడు నిర్వహించగలిగారు అంటే 1969లో 66లో ఇస్కాన్ని స్థాపించారు. 66-65లో ఆయన పాశ్చాత్య దేశానికి వెళ్ళి ప్రచారం చేసి ఇస్కాన్ని స్థాపించారు. అంటే ఆల్మోస్ట్ సుమారు ఒక 32, 42, 52, 62, 45 అంటే 40 ఏళ్ళ పైన ఆయనకి 40-50 సంవత్సరాలు పట్టింది ఆయనకి. అంతసేపు ప్రభుపాద్ వారు అన్ని రోజులు అన్ని సంవత్సరాలు ఆయన ప్రయత్నం చేశారు. ఓపికగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రభుపాద్ వారు, నేను ముందుగా ప్రయత్నించినప్పుడు నాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు, పెద్దగా ప్రతిక్రియ నాకేమీ దొరకలేదు, ఎవరు నాకు పెద్దగా రెస్పాన్స్ చేయలేదు. నేను ఎంతో కష్టపడ్డాను. ప్రభుపాద్ వారు ఎంతో కష్టపడ్డారు భారతదేశంలో ప్రచారం చేయడానికి. తర్వాత మళ్ళీ అమెరికాకి వెళ్ళి అక్కడ కూడా ఒక సంవత్సరం మొత్తం చాలా కష్టపడాల్సి వచ్చింది. తర్వాత మెల్లిగా ఇస్కాన్ యొక్క సంస్థ స్థాపన జరిగింది. 1965లో ప్రభుపాద్ వారు వెళ్తే 1966లో ఇస్కాన్ని స్థాపించగలిగారు. అప్పుడు చిన్నగానే స్టార్ట్ చేస్తారు ఒక రూమ్లో, కానీ తర్వాత మెల్లిగా ఇంత పెద్దగా ఎక్స్పాండ్ చేశారనమాట. కానీ ఎందుకు మరి మేము సక్సెస్ఫుల్ అయ్యాము అంటే ప్రభుపాద్ వారు అంటున్నారు, ఓపికతో మేము కార్యాలు చేస్తూనే ఉన్నాం, సాధన చేస్తూనే ఉన్నాం. సో ఇంకో విషయం కూడా కావాలి. మీరు ఓపికతో ఎలా చేయగలరు? కార్యాలు చేయడానికి ఉత్సాహంతో మొదలు పెట్టేస్తారు, కానీ అది చేస్తూ మనకు ముందు వెళ్ళాలి అంటే మనకు మామూలుగా రిజల్ట్ వస్తే ఏంటంటే వెంటనే రిజల్ట్ వస్తుంది కదా ఇంకా చేద్దామని ఉత్సాహం వస్తుంది. మరి రిజల్ట్ రాకున్నా చేస్తూనే వెళ్ళాలంట. మరి దానికి మనకెంతో ధైర్యం కావాలి, నమ్మకం కావాలి. నేను ఈ కార్యాన్ని నిర్వహిస్తే తప్పకుండా ఈ కృష్ణ భావనామృతంలో భక్తి మార్గంలో నేను విజయాన్ని సాధిస్తాను. నాకు ఇచ్చిన ఇప్పుడు ఇక్కడ ఇది ప్రభుపాద్ వారు చేసింది ఏంటి? ఇస్కాన్ స్థాపించడం భక్తి ఏంటండి అంటే అది తన గురువు యొక్క ఆదేశాన్ని ఆయన పాటిస్తున్నాడు. ఉత్సాహం అంటే ఏంటి? గురువు యొక్క అధ్యక్షతలో, ఆయన ఆదేశానుసారం, ఆయన అధ్యక్షతలో మనము కార్యాలు నిర్వహించడం. సో అక్కడ ప్రభుపాద్ ద్వారా ఆయన గురువు ఇచ్చిన ఆదేశాన్ని నిర్వహించడానికే ఉత్సాహంతో, ఎంతో ఓపికతో, ఎంతో ధైర్యంతో, ఎంతో నమ్మకంతో, ఎంతో నిశ్చయంగా, తప్పకుండా నిశ్చయంగా అంటే తప్పకుండా ఇది సక్సెస్ఫుల్ అవుతుంది
ఫుల్ కాన్ఫిడెన్స్. దీనికి ఉదాహరణ ఇస్తున్నారన్నమాట. ఎలాగైతే ఒక అమ్మాయి కన్య కొత్తగా పెళ్ళయిన తర్వాత వెంటనే అనుకుందనుకో, నాకు ఇప్పుడు వెంటనే పిల్లలు కావాలని, నాకు వెంటనే ఒక బాబు కావాలని, పాప కావాలని, నాకు వెంటనే సంతానం కావాలి, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, నాకు వెంటనే సంతానం కావాలంటే అలా వెంటనే కాదు, దానికి కొన్ని మాసాలు, 9 మాసాలు దానికన్నా ఎక్కువ పట్టొచ్చు. సో అప్పటి వరకు ఆమె తన భర్తతో సరిగ్గా కాపురం చేయాలన్నమాట. దాని తర్వాత ఆమెకు సంతానం అనేది లభిస్తుంది. అంతేగాని పెళ్ళైన వెంటనే నాకు ఒక క్షణంలో సంతానం కావాలంటే, నాకు పాప కావాలంటే చేతిలో రారన్నమాట. సో దానికోసం ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. అలా అంటే ఏ కార్యానికైనా ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకనే మనకు భక్తి మార్గంలో మరి ఏం నమ్మకం ఉండాలి? అవశ్య రక్షిబే కృష్ణ, ఖచ్చితంగా కృష్ణుడు నన్ను రక్షిస్తాడు, సంరక్షిస్తాడు, నా యొక్క భక్తిని రక్షిస్తాడు. రక్షించడం అంటే ఈ శరీరాన్ని కూడా రక్షిస్తాడు కృష్ణుడు అప్పుడప్పుడు అవసరం ఉంటే. కానీ ఆయన తప్పకుండా మిస్ అవ్వకుండా రక్షించేది ఏంటంటే మన భక్తిని. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 3 అయిపోయాయి కదా, ఇప్పుడు 4వది తత్తత్ కర్మ ప్రవర్తన. దీని గురించి కొద్దిగా ముందు కూడా చర్చించుకున్నాం, కానీ ఇంకా క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదని తెలుసుకొని నియమానుసారంగా మళ్ళీ ఎలాగైతే మన పూర్వీకులు, మన ఆచార్యులు అనుసరించారో ఆ నియమాలన్నీ పాటిస్తూ, అంటే మనము 4 నియమాలు పాటిస్తాం కదా. ఏవేవి 4 నియమాలు? మనము అవైద్య స్త్రీ సంగం చేయకపోవడం, అలాగే మాంసాహారం భుజించకపోవడం, జూదం ఆడకూడదు, అలాగే నష ఏమంటాం, సిగరెట్టు, టీ, కాఫీ ఇవన్నీ తాగకూడదు, ఇంకా మందు ఇలాంటివన్నీ తాగకూడదు అనమాట, నష చేయకూడదు. సో ఈ విధంగా 4 మనము నియమాల్ని అందుకనే పాటిస్తాం. 4 నియమాలు పాటించేసామా? నెక్స్ట్ ఇంకేం చేయాలి అంటే మరి భక్తి, వైదీ భక్తి కోసం అనేసి మనము కొన్ని నియమాల్ని ఇది యమ అంటే ఇవి 4 విషయాలు, 4 నియమాలు చేయకూడదు. ఇంకొన్ని నియమాలు ఏంటంటే మనము ముఖ్యమైనది అందులో ప్రతిరోజు 16 మాలలు జపం చేయడం. ఇవి సరిగ్గా మనము ఉత్సాహం, నిశ్చయ, ధైర్యంతో ఇవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. ఒకరోజు చేసేసి నాకు కృష్ణ ప్రేమ దక్కలేదేంటి అనుకుంటే సరిపోదు. అది వైదీ సాధన భక్తి అంటే మనము నిరంతరం చేస్తూ ఉండాలన్నమాట. దక్కేవరకు ఓపికతో, నమ్మకంతో, ఉత్సాహంతో కార్యాలు నెరవేరుస్తూ ఉండాలి. శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, సాఖ్యం, ఆత్మనిధనం అన్ని సేవలు చేసుకుంటూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ సంగత్యాగ చతోవృత్తి. ఇప్పుడు సంగత్యాగ చతోవృత్తి అంటే ఏంటో కూడా చూద్దామంట. శ్రీ చైతన్య మహాప్రభుని ఒకరు అడుగుతారనమాట, ఇది నాకు ఈ వైష్ణవ ఆచరణ విధి విధానంలో కొన్ని మీరు ఏదైనా ముఖ్యమైన విషయం చెప్తారా అని. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఆ డివోటీకి, ఆ భక్తుడికి ఏం చెప్తారంటే, అసత్సంగ త్యాగ ఏ వైష్ణవ ఆచార్. అసత్సంగమును త్యాగం చేయడమే ఒక వైష్ణవ ఆచారం, అన్నిటికన్నా ముఖ్యమైన ఆచారం. ఆయన అడగగానే అలా టక్కున చైతన్య మహాప్రభు చెప్పేస్తారు. అంటే చాలా ముఖ్యమైన పాయింట్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎలాగంటే, ఇప్పుడు మనం భక్తుల సాంగత్యంలో వచ్చినప్పుడు మన భక్తిలో ఛార్జ్ అవుతాం. అలాగే మరి ఆ భక్తుల మళ్ళీ సాంగత్యం చేస్తే మనం డిశ్చార్జ్ అయిపోతుంది భక్తి. సో ఆ విధంగా అన్నమాట. సో అందుకే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. భక్తుల సాంగత్యంలో ఎంత ప్రగతి సాధిస్తున్నామో మళ్ళీ మనం అభక్తులతో వెళ్ళి మనం సాంగత్యం చేస్తే మరి మనం మళ్ళీ మన భక్తి మార్గంలో అదొక బాధగా ఉండిపోతుంది అనమాట. అంటే అది మనకు ముందుకు వెళ్ళనీయకుండా అది అడ్డుకుంటుంది అలా అనమాట. మనకు ఎప్పుడు మనం చేసుకునే భక్తి ఎప్పుడు మనం నష్టపోము, అది శాశ్వతం మనకి. కానీ మనం ముందుకు వెళ్ళలేము, ఇంకా అక్కడే మన బండి ఆగిపోతుంది అక్కడే, అదనమాట. అందుకనే నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంటారనమాట, తాందేర చరణ సేవి భక్తేశ నివాస్ జనమే జనమ. సో ఆయన ఈ గానం పాడతారు,
ఎప్పుడు మనము అందుకనే భక్తుల సాంగత్యంలో నివసిస్తూ భక్తులకు సేవ చేసుకుంటూ ఉండాలి అని. అందుకే మనం ఆచార్యులను చూస్తాం. మనకు ముఖ్యంగా షడ్గోస్వామిలు ముఖ్యమైన ఆచార్యులు. శ్రీ చైతన్య మహాప్రభు నెక్స్ట్ శిష్యులు వాళ్ళే 6 మంది. శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ రఘునాథ్ దాస్ గోస్వామి, శ్రీ రఘునాథ్ భట్ట గోస్వామి, శ్రీ గోపాల్ భట్ట గోస్వామి, మొత్తం 6 మంది. సో ఈ విధంగా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మీరు ఎప్పుడు భక్తుల యొక్క సాంగత్యంలో మీరు నివసిస్తున్నారనుకోండి, ఇంక మీరు అభక్తుల సాంగత్యం మీకు దక్కదు. ఈజీగా మీరు అభక్తుల సాంగత్యాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు అంటే, ఎల్లప్పుడూ భక్తుల సాంగత్యంతో ఉండండి. అందుకనే మేము ఇస్కాన్ మందిరాల్ని తెరిచాము. ఎందుకు? ఇది ఒక ముఖ్యమైన కారణం అన్నమాట. మనము ఇస్కాన్ మందిరాల్ని ఎందుకు తెరిచాము అంటే, ఇస్కాన్ మందిరంలో భక్తులు ఉంటారు, భక్తులు ఉండి నివసించడానికి. సో అందుకనే మీరు ప్రభుపాదుల సమయంలో బ్రహ్మచారి, సన్యాసి, వానప్రస్థ, ఎవరైనా సరే, గృహస్థ ఎవరైనా సరే అందరూ ఇస్కాన్ మందిరంలోనే ఉండేవారు. ఇప్పుడంటే చాలామంది గృహస్థులు వాళ్ళ ఇంట్లలో జాబ్ చేసుకుంటూ భక్తి చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఏరియాలో వాళ్ళు అసోసియేషను భక్తుల సాంగత్యం చేస్తున్నారు. అప్పుడప్పుడు మందిరానికి వెళ్తూ ఉంటారు. కానీ ప్రభుపాదుల వారి సమయంలో అందరూ మందిరంలో ఉండేవాళ్ళు, గృహస్థులు కూడా మందిరంలో ఉండేవాళ్ళు. ఫుల్ టైం అందరూ సర్వీస్ చేయడం, భగవంతుడి సేవ చేయడం, అందరూ ఫుల్గా భక్తిలో. వాళ్ళకి ఇంకా ఛాన్సే లేదనమాట బయట ఆ కర్మీలతో సాంగత్యం చేయడానికి. సో అలా ఒకవేళ భక్తుల సాంగత్యంలో మీరు ఉంటారనుకోండి, అది ఏంటంటే బెస్ట్. అది మనకు మందిరాల్లో లభ్యమవుతుంది ఆ ఛాన్స్, అవకాశం అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అందుకే మనం వీలైనంత మటుకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మందిరంలో ఉండడానికి భక్తుల యొక్క సాంగత్యం దొక్కుతుంది అని. సో మనం ఎక్కడున్నా సరే, ఎప్పుడు వీలైతే అప్పుడు భక్తుల యొక్క సాంగత్యం పొందడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. అవకాశం దొరికినప్పుడల్లా వినియోగించుకోవాలి. అది ఇప్పుడు మన కోవిడ్ కారణంగా మనం ఇప్పుడు మళ్ళీ అందరము మీరున్న చోట్లోనే, మీరు ఎక్కడికి వెళ్ళలేకుండా బందీగా ఉన్నారు ఇప్పుడు మీ ఇంట్లలోనే. కనుక ఇప్పుడు మనకి ఇది ఆన్లైన్ మాధ్యమంతో మనం భక్తుల సాంగత్యంలో మనం భక్తుల యొక్క సాంగత్యం తీసుకోగలుగుతున్నాం. సో ఇంకా ఏం చేయాలి? తత్తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగా సతోవృత్తే. సో ఇలా సతోవృత్తి అంటే ఒక మంచి సతోవృత్తి అంటే విశుద్ధ సత్వంలో కార్యాలు చేయాలి. అంటే మనం కొన్ని కార్యాలు విశుద్ధ సత్వంలో చేయాలంటే, మనం ఎన్నో కార్యాలు ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, మొబైల్ ఫోన్ని కూడా మనం కృష్ణ భావనామృతో ఉపయోగించుకోవచ్చు. ఇలా ఎన్నో వస్తువులు, విషయాలన్నింటినీ కృష్ణుడి సేవలో పెట్టవచ్చు. ఓకే, కానీ కొన్ని డైరెక్ట్ విశుద్ధ సత్వ కార్యాలు ఉంటాయి, అవి తప్పకుండా చేయాలి. ఇది మిస్ చేయకూడదు. దీని ద్వారా ఏమవుతుందంటే, మనకు ఒక మంచి చేతన అనేది తయారవుతుంది. తద్వారా మనం అన్నింటినీ భగవంతుడి సేవలో ఉపయోగించగలం. ఈ విశుద్ధ సత్వ కార్యాలంటే ఇవి 3 గుణాలకే అతీతమైన కార్యాలు అన్నమాట. ఏంటి కార్యాలు? డైరెక్ట్ కృష్ణ కాన్షియస్ యాక్టివిటీస్ అన్నమాట. అంటే మొదటిది, ప్రొద్దున్నే మీరు బ్రహ్మముహూర్తంలో లేవండి. ప్రభుపాదుల వారు అన్నారు, ఎవరైతే ఇస్కాన్ మెంబర్స్ ఉన్నారో, భక్తులు ఉన్నారో, వాళ్ళందరూ పొద్దున్నే 4 లేవాలని. ఇక్కడ ఏం రాయలేదు ఇది ఓన్లీ బ్రహ్మచారి కోసమే, లేకపోతే ఓన్లీ సన్యాసి కోసమే, లేకపోతే ఓన్లీ మందిరంలో ఉన్నవారి కోసమే అనేసి. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఈ కృష్ణ భావనామృత ఆందోళనలో మీరు ఉన్నారు. కొంతమంది అడుగుతారు, ప్రభుజీ మేము ఇస్కాన్ మెంబర్ అవ్వాలనుకుంటున్నాం. ఇస్కాన్ మెంబర్ అవ్వాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్ అండి. పొద్దున్నే 4 లేవండి, ఓకేనా? సో 16 మళ్ళీ జపం చేయండి, మంగళారతి అటెండ్ అవ్వండి. మందిరంలో ఉంటే మంగళారతి అటెండ్ అవ్వండి, ఇంట్లో ఉంటే ఇంట్లో మంగళారతి చేసుకోవచ్చు మీరు. తర్వాత ఇక్కడ రాసారు ఇంకేముంది, భాగవతం చదవండి, భాగవత్ కథ. అందుకే ప్రతిరోజు భాగవత్ కథ ఉంటుంది సో పొద్దున్నే. దాని తర్వాత కీర్తన చేయండి, ఇంతే. ఇలాంటి కార్యాలు చేశారనమాట. ఇవి సతోవృత్తే. సంగత్యాగాత్ సతోవృత్తి అంటే మనం భౌతిక సంఘాన్ని త్యాగం చేశాం కదా, మరి సరైన కార్యాలు కూడా చేయాలి. సో ఈ కార్యాలు మనం ముఖ్యంగా ఇవి పొద్దున చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. 24 hours చేయగలిగితే చాలా గొప్ప, చాలా మంచిది. కానీ అట్లీస్ట్ ప్రతిరోజు ఈ కార్యాలు మనం పొద్దున్న లేవగానే, అట్లీస్ట్ మీకు ఆఫీస్లో అయితే పొద్దున్నే 4 అయితే ఉండరు కదా, మీకు ఆ 4 అయితే ఎవరు డిస్టర్బ్ చేయరు కదా. సో మంచి సమయం అనమాట అది. ఎందుకంటే మామూలుగా అందరూ ఆ టైంలో నిద్రపోతూ ఉంటారు, అవునా? మనకు భగవద్గీతలో అన్నారు కదా, ఇక్కడ రాశారు.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని స నిశా పశ్యతో మునే. ఎవరైతే భక్తులు మనం పడుకునే సమయం వాళ్ళకి నిద్ర లేచే సమయం అన్నమాట. మనం నిద్ర లేచే సమయానికి వాళ్ళు పడుకుంటారు. అవునా? చాలామంది బయట వాళ్ళ కల్చర్ ఏంటి, అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు కొంతమంది భక్తులు కూడా ఈ యొక్క పాశ్చాత్య సంస్కృతిని ఇంకా అనుసరిస్తున్నారు భక్తి మార్గంలో వచ్చి కూడా. అందుకని వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు భక్తి మార్గంలో. రాత్రి అంతా మేలుకొని బయట వాళ్ళు సినిమాలు చూస్తారో లేకపోతే ఇంకేమీ చేస్తుంటారు. సో వాళ్ళు పడుకునేది ఎప్పుడు లేటుగా, ఎప్పుడు 3కో 4కో పొద్దున పడుకుంటారు. మళ్ళీ పొద్దున 8కో 9కో లేచి వాళ్ళ ఆఫీస్ టైంకి వెళ్ళిపోతుంటారు. ఒకవేళ 3 కాకపోతే 12, 1, 2 వరకు మాత్రం మేల్కొనే ఉంటారు చాలామంది. అవును, బయట వాళ్ళు. అది కర్మీలు అనమాట. కానీ మనం ఏంటంటే 3, 4 లేచిపోతాం. 4 లేచేసి మంగళారతి అటెండ్ అవ్వాలి. మనకు 4:30కి మంగళారతి ఉంటుంది. సో మనం మంగళారతి 4:30కి అటెండ్ అవ్వాలంటే మరి దాని ప్రకారం ఒక అరగంట ముందన కనీసం లేచి మరి స్నానం చేసి రెడీ అవ్వాలి కదా, ఆ విధంగా అన్నమాట. సో వీటినే మనం సతోవృత్తి అంటే ఎలాగైనా సరే మనం 24 గంటలు భక్తి కార్యాలు చేయడానికి ప్రయత్నించడమే సతోవృత్తి. అలా మనకి ఇష్టం వచ్చినట్టు కాదు, మన ఆచార్యులు చెప్పిన విధంగా, మన ఆచార్యులు పాటించిన విధంగా వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ అడుగుజాడల్లో. సో ఇలా కాకుండా మనకు ఒకవేళ మనసుకు తోచినట్టుగా ఏదేవో కార్యాలు చేసామనుకోండి, రకరకాల కర్మలు కానీ, యోగలు కానీ, ఏవైనా తపస్సులు కానీ, వ్రతాలు కానీ, మరి మనకు తోచినట్టుగా, మనసు తోచినట్టుగా చేస్తే అది కాదు భక్తి. సో అలాంటి వారందరూ మనసు తోచినట్టుగా చేసే వాళ్ళందరూ కర్మీలు కానీ, జ్ఞానులు కానీ, వాళ్ళందరూ కూడా మరి భక్తి జీవితంలో ఉన్నతి సాధించలేరు. అలాంటి వారు కొన్ని రోజుల తర్వాత పతనం అయిపోతారు. కానీ భక్తులు ఎప్పుడూ వారి యొక్క భక్తి మార్గం నుంచి పతనం అవ్వరు. ఎందుకంటే కృష్ణుడే భరోసా ఇస్తున్నాడు కదా. కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి. ఓ అర్జున, అందరికి చెప్పేసే నా యొక్క భక్తుడు ఎప్పుడూ పతనం అవ్వడు అని. సో అదనమాట. సో ఎందుకు అంటే భక్తి మార్గంలో ఒక విశేషత ఉంది. నేను ముగించే కన్నా ముందు మనము ఈరోజు ఫ్రైడే కదా, సో ఇప్పటి నుంచి మనం ఎవ్రీ ఫ్రైడే పెట్టుకుందామండి క్లాసు. థర్స్డే ఉండదు. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock మనకి వీలైనంత మటుకు, నాకు ఇంకా వేరే పని రాకపోతే ఇదే సమయానికి మనము అంటే 7 to 8 మోరల్లెస్ మనము మన ఉపదేశామృతం క్లాస్ పెట్టుకుంటాం అన్నమాట. మేబీ ఇంకొక 3-4 వీక్స్లో అయిపోవచ్చు, మనది 4-5 వీక్స్లో మనకి అయిపోతుంది ఉపదేశామృతం. సో మనకు భగవద్గీతలో ఇక్కడ చెప్తున్నారు 2వ అధ్యాయంలో 40వ శ్లోకం, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపి యస్య ధర్మస్య త్రాయతే మహతో భయం. సో ఇక్కడ స్వల్పమపి యస్య ధర్మస్య, కొద్దిగా ఈ ధర్మాన్ని పాటించిన, ఈ భక్తి మార్గంలో కొద్దిగా ప్రగతి సాధించిన, అది మీరు ఎంతో అంటే పతనం నుంచి మిమ్మల్ని బతికించేస్తుంది. అంటే మళ్ళీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ జడ జగత్తు నుంచి మనం ముక్తి సాధించవచ్చు. లేకపోతే కనీసం మనకు నెక్స్ట్ ఒక మంచి మనిషి జన్మ అయినా దక్కుతుంది. పశువు జన్మలు అయితే పడడం అట్లీస్ట్. సో మళ్ళీ ఇంకో ఛాన్స్ అయినా దక్కుతుంది. సో ఆ విధంగా మనము లాస్ అనేది ఉండదన్నమాట మనకు భక్తి. ఆ జ్ఞానులు, ఆ కర్ములు కూడా, కొంతమంది కర్మీసు, కొంతమంది జ్ఞానీసు, వాళ్ళు కూడా మంచి లక్షణాలు ఉంటాయి కదా, మరి మనం వాళ్ళ నుంచి ఆ మంచి లక్షణాలు నేర్చుకోవచ్చు కదా. అంటే ఎవరైతే శుద్ధ భక్తిని పాటిస్తున్నారో వాళ్ళందరికీ ఎంతోమంది దేవతలకు ఉన్న మంచి మంచి లక్షణాలన్నీ కూడా వాళ్ళందరి శరీరంలో ప్రవేశిస్తాయంట. అంటే మనం శుద్ధ భక్తి చేసుకుంటే తద్వారా మనకు అన్ని మంచి లక్షణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ శుద్ధ భక్తి చేసుకోవాలి, అది ముఖ్యమైన పాయింట్. భక్తి కాదు, శుద్ధ భక్తి. అది శ్రీమద్ భాగవతం. అందుకే భక్తుడిని మనము మహాత్మా అంటాం. ఎందుకంటే భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క ఆధీనంలో, అంతరంగ శక్తి ఆధీనంలో ఆయన సేవలు చేస్తూ భగవంతుడికి అనుకూలంగా, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యం. వీరని మహాత్మా అంటారు. ఎప్పుడు భజన చేస్తుంటారు భగవంతుడికి భక్తి మార్గంలో. సో వీరనమాట.
సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, ఈ విధంగా మనం భక్తి చేసుకోవాలి. ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ శతోవృత్తి. ఈ 6 విషయాల ద్వారా మనము భక్తిలో విజయం సాధించవచ్చు. ఇవి 6 సూత్రాలు అన్నమాట మన భక్తి మార్గంలో విజయం సాధించడానికి. సో మనము ఇక్కడే మన విషయాన్ని ముగిద్దామంట. మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే ఇక్కడే ముగిస్తాను నేను. ఇంకొక విషయము, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, కానీ జస్ట్ అనౌన్స్ అనుకోండి, నోటీస్ అనుకోండి. నాకు అనిపించింది ఇక్కడ మనకి చాలాసార్లు మనం చర్చించుకుంటాము మనం ఆచార్యుల గురించి, అట్లీస్ట్ ప్రభుపాదుల గురించైనా తెలుసుకోవాలని. సో నేను అనుకుంటున్నాను మేబీ ప్రభుపాద్ లీలామృతం స్టార్ట్ చేయడానికి వీక్లీ 1 డే చూస్తాను నేను. యాక్చువల్లీ ఒక గ్రూప్కి నేను ఆన్లైన్ గ్రూప్లో స్టార్ట్ చేశాను. సో అందుకే అనుకుంటున్నాను అది ఇక్కడ పోస్ట్ చేద్దాం అనుకున్నాను యూట్యూబ్లో వీడియో, కానీ అది క్వాలిటీ బాగాలేదు. అందుకే నేను సపరేట్గా ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ. సో నేను ప్లాన్ చేసుకొని చెప్తాను నేను. మేబీ ఈ వీక్లో అయితే చూస్తాను నేను. మనకి మీరందరూ ఓకేనా? మీరందరికి ఓకేనా? ఇది మనకు ఇదే టైంకి ఉంటుంది అనుకోండి, ఈవినింగ్ టైం ఏదో ఒకటి, మోస్ట్లీ 7 o'clock. మీ ఒపీనియన్ ఏంటి తెలుసుకుందామని అడుగుతున్నాను. శిల ప్రభుపాద లీలామృతం అంటే శిల ప్రభుపాదుల వారి యొక్క జీవన చరిత్ర. ఆయన పుట్టినప్పటి నుంచి ఆవిర్భావ లీల నుంచి తీసుకొని ఆయన ఎవరేమి రెస్పాన్స్ చేయట్లేదు. ఓకే, నా దగ్గర నెట్ కొద్దిగా స్లో అయినట్టుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, మరి నేను ఈరోజు ఇక్కడే ముగిస్తాను. మీ అందరూ చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ की जय, उपदेशामृतम की जय, श्री रूप की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.